ఈ మధ్య కాలంలో నన్ను చాలామంది అడుగుతున్నారు, పంతులు గారు వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు అంటే ఆ పూజను ఎలా చేయాలి, ఆ వివరాలు తెలియజేయండి అని. నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఆలోచించండి. పక్కవాడు ఏదో చేశాడని చెప్పి మనం అది చేయాలి, పక్కవాడు ఒక పూజ చేశాడని మనం ఈ పూజ చేయాలి అనే కాన్సెప్ట్ని ఫస్ట్ పక్కన పెట్టండి అమ్మ. ఏంటది? పక్కవాడు ఏది చేస్తే మనం అది చేసేయాలా? అసలు దాంట్లో ఏంటి వివరం పూర్తి తెలుసుకోవద్దా? కొన్ని రోజులేమో సంతోషమాత అన్నారు, కొన్ని రోజులేమో ప్రత్యంగిర అన్నారు, కొన్ని రోజులేమో కామాఖ్యాదేవి అన్నారు, ఇప్పుడు వారాహి అమ్మవారు అంటున్నారు. ఇట్లా దశమహావిద్యలు ఇట్లాంటివన్నీ కూడా ఉపదేశం ఉన్న వాళ్ళతోనే చేయించాలి, ఉపదేశం ఉన్న వాళ్ళే చేయాలి, రెండో వాళ్ళు చేయకూడదు. ఏదో ఇంట్లో ఫోటో పెట్టుకొని చేసుకునేది కాదు. ఫస్ట్ అది తెలుసుకోండి. మీకు నచ్చిన సెలబ్రిటీస్ వాళ్ళందరూ చేయించారు అంటే వాళ్ళు 10 మంది బ్రాహ్మణుల్ని పెట్టి చేయించారు, ఉపదేశం ఉన్న బ్రాహ్మణుల్ని పెట్టి చేయించారు, ఉపదేశం ఉన్న బ్రాహ్మణుల్ని పెట్టి చేయించారు. అది తెలుసుకోండి.